హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో ఇది రెడ్మీ K20 Pro. దీనిలో స్టాక్ ఫర్మ్వేర్ లేదా స్టాక్ ఓఎస్ లేదా స్టాక్ ఫ్లాష్ ఫైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం బూట్ లోడర్ అన్లాక్ చేసుకున్న, TWRP ఇన్స్టాల్ చేసుకున్న, ఫర్ సపోజ్ మనం బ్యాక్ టు స్టాక్ ఓఎస్కి మన మొబైల్ కొన్నప్పుడు ఏ ఓఎస్ ఉందో ఆ ఓఎస్కి మనం షిఫ్ట్ అవ్వాలనుకున్నాం అనుకోండి, ఈ ప్రాసెస్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రాసెస్ డీటెయిల్గా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి పీసీఆర్ ల్యాప్టాప్ అయితే అవసరం అవుతుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకునే ముందు దీనిలో ఉన్న మీ ఫైల్స్ కానీ మీ డేటా కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని బ్యాకప్ చేసేసుకోండి. ఇన్ కేసు మీరు బ్యాకప్ చేయకుండా ఈ ప్రాసెస్ చేస్తే కనుక మొత్తం డేటా అయితే ఫార్మాట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం. డివైస్ అయితే టర్న్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ అయింది కదా. అయ్యాక ఇది పవర్ బటన్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ డౌన్ అట్ ద సేమ్ టైం ప్రెస్ చేసి పట్టుకోండి. మనకి ఫాస్ట్ బూట్ మోడ్లోకి అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక దీనికి మన పీసీ నుంచి టైప్-సి కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. టైప్-సి కేబుల్ కనెక్ట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా కదలకుండా ఉండే కేబుల్నే చూస్ చేసుకోండి. మీ పీసీలో కూడా లేదా ల్యాప్టాప్లో కూడా అక్కడ యూఎస్బి పోర్ట్ ఉంటుంది కదా, యూఎస్బి పోర్ట్ కూడా లూజ్గా ఉండే పోర్ట్కి అసలు కనెక్ట్ చేయొద్దు. పవర్ కూడా ఆఫ్లో మనం ఇన్స్టాలేషన్ మిడిల్లో కూడా పవర్ అనేది అసలు ఆఫ్ అవ్వకూడదు. ఇవైతే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇన్స్టాలేషన్లో మనకి పవర్ ఆఫ్ అయితే కనుక మన ఫోన్ అయితే బ్రిక్ అయిపోతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్స్టాలేషన్ చేసే ముందు ఉంది కదా, మన కేబుల్ని అయితే మొబైల్కి కనెక్ట్ చేసి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. పీసీ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫోల్డర్లో క్రియేట్ చేసుకుని ఫైల్స్ అయితే పెట్టాను. ఇక్కడ ఉంది కదా, ఈ 3 ఫైల్స్ అయితే కావాలి ఇన్స్టాలేషన్కి. ఇది వచ్చేసి రోమ్ ఫైల్ అండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హీర్ కొట్టేసేయండి దాన్ని. ఎక్స్ట్రాక్ట్ అయింది కదా. నెక్స్ట్ ఫ్లాష్ టూల్ ఉంది కదా, ఫ్లాష్ టూల్ని కూడా ఎక్స్ట్రాక్ట్ హీర్ కొట్టేసేయండి. అట్లాగే యూఎస్బి డ్రైవర్స్ ఉంది కదా, యూఎస్బి డ్రైవర్స్ని కూడా సేమ్ ఎక్స్ట్రాక్ట్ హీర్ కొట్టేయండి. బట్ అక్కడ డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా ఫైల్, దాన్ని అయితే ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్. నెక్స్ట్ యాక్సెప్ట్, ఇన్స్టాల్. డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయినాయి. ఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఈ ఫైల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఒకసారి ఫ్లాష్ మొత్తం టోటల్గా వచ్చాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేశాక ఫ్లాష్ టూల్ ఉంది కదా, ఫ్లాష్ టూల్ ఓపెన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే షో మీ మై ఫ్లాష్ టూల్ అని చూసారా. ఇక్కడ మనం రీఫ్రెష్ ఉంది కదా, రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే అక్కడ డివైస్ నెంబర్స్ వచ్చింది చూసారా. డివైస్ దగ్గర అలా ఏవో ఒక నెంబర్స్ అనేవి వస్తాయి. ఆ పక్కన ప్రాసెస్ దగ్గర బాక్స్ అనేది వస్తుంది. అయ్యాక ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ క్లిక్ చేసుకొని ఫోల్డర్ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి మనం ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత పక్కన ఫ్లాష్ ఉంది కదా, ఫ్లాష్ మీద టచ్ చేస్తే, ఫ్లాష్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ దగ్గర గ్రీన్గా అవుతుంది కదా, గ్రీన్గా స్టార్ట్ అయింది కదా, అదైతే ప్రాసెస్ అది టోటల్గా కంప్లీట్ అవ్వాలి. నాకైతే టోటల్ ఇన్స్టాలేషన్కి అయితే 6 to 7 minutes అయితే పట్టింది. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు రైజన్ ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్లో మాత్రం ఇన్స్టాల్ చేయకండి. దానిలో అయితే ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఇదే కాదు, మనం బూట్ లోడర్ అన్లాక్ చేయాలన్నా సరే దానిలో అయితే సెట్ అవ్వట్లేదు. అక్కడ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే ప్రెస్ ఎనీ టు షట్ డౌన్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చి మొబైల్ అయితే అక్కడ ఆగిపోతుంది. అందుకని చెప్పి ఇంటెల్ ప్రాసెసర్కి సంబంధించిన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో అయితే కనుక ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మనం.
ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ రిజల్ట్ ఉంది కదా, అక్కడ గ్రీన్గా సక్సెస్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడైతే 100% కంప్లీట్ అయింది. ఇక్కడైతే ఫ్లాష్ డన్ అని చూపిస్తుంది సార్. ఇక్కడైతే సక్సెస్ అని కంపల్సరీ రావాలి. రాకపోతే కనుక మనకు ఫ్లాష్ కంప్లీట్ అవ్వలేదు అని అర్థం. ఒకసారి రీచెక్ చేసుకోవడము, రీఇన్స్టాల్ చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ ఉంది కదా, ఫాస్ట్ బూట్ మోడ్లోంచి ఆటోమేటిక్గా మొబైల్ ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది. ఇదిగో చూసారు కదా, టర్న్ ఆన్ అయింది. ఫ్లాష్ మొత్తం ఫార్మెట్ అవుతుంది. ఫార్మెట్ అయ్యాక అదే ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది. మనకి లోగో అయితే వచ్చింది. సెటప్ అనేది కంప్లీట్ చేద్దాం. సెటప్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి సెట్టింగ్స్లో ఇన్స్టాలేషన్ వర్షన్ అయితే చెక్ చేసి చూద్దాం. చూసారు కదా, 12.03 వర్షన్ అయితే నేను లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేశాను. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, రెడ్మీ K20 Pro ఫ్లాష్ ఫైల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈరోజు వీడియో అయితే చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.